Hello everyone, welcome to our channel The Math Minute. So today we are going to discuss log 2 1 by 16. So log 2 1 by 16 అనేది మనం ఫస్ట్ 16ని కన్వర్ట్ చేసుకుంటాం వాల్యూని. సో log 2 1 by 16 can be written as 2 power of 4. 2 power of 4 అంటే ఏంటిది 16 is equal to ఎనీ టైమ్స్ మనకి మల్టిపుల్ అవుతుంది. 2 into 2 into 2 into 2 which is equal to 2 power of 4. అంటే 2 2s are 4. 4 2s are 8. 8 2s are 16. So 2 to the power of 4 అని రాసుకుంటున్నాం. నెక్స్ట్ log 2 2 to the power of ఈ ప్లస్ 4 అనేది న్యూమరేటర్ వెళ్ళిపోతే బికమ్స్ -4. సో మనకి ఫార్ములా ఉంది ఏంటిది యాజ్ పర్ ది ఫార్ములా 1 by a power of m is equal to a power of -m. ఈ ఫార్ములా బేస్డ్ పైన మనం డినామినేటర్ ఉన్న న్యూ పవర్ని మైనస్గా రాసుకుంటున్నాం. సో నౌ యూజింగ్ దిస్ ఫార్ములా log a power of m is equal to m log a. So using this formula now we are going to write it as log m అంటే ఏంటిది పవర్ ఇక్కడ. సో పవర్ -4 log of and a అంటే 2 అండ్ మనకి పవర్ ఇక్కడ 2 ఉంటుంది కనుక 2. సో హెన్స్ -4 into సో ఈ ఎంటైర్ log 2 power of 2 ఏమని రాసుకోవచ్చు యూజింగ్ దిస్ ఫార్ములా log a power of a is equal to 1. సో log power a power of a is equal to 1 అంటే ఏంటిది మనకి ఇక్కడ log 2 power of 2. 2 power of 2 can be written as 1. సో -4 into 1 is equal to -4. నెక్స్ట్ log 7 power 1. సో log 7 power 1 అనేది ఏంటి మనకి దీన్ని డైరెక్ట్గా మనం రాసేసుకోవచ్చు లైక్ యాజ్ వీ హ్యావ్ ఎ ఫార్ములా log a power of 1 is equal to 0. సో ఈ డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన మనం ఈ వాల్యూని 0గా రాసుకోవచ్చు. సో ఇలాంటి సమ్స్ మనకి బిట్స్లో వస్తాయి. సో వి డోంట్ నీడ్ టు డూ ఎనీ సమ్స్ హియర్. సమ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్గా మనకి log a power of n is equal to 0 అనే ఫార్ములా ఉంది కనుక 7 power 1 can be written as 0. సో ఇట్స్ ఏ డైరెక్ట్ బిట్. సో ఇలాంటి సమ్స్ మనం బిట్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ log x root x. సో మనకి log x పవర్ రూట్ ఎక్స్ ఇచ్చినాడు. సో రూట్ ఎక్స్ని మనం ఏమని రాసుకోవచ్చు log x root x is equal to log of x రూట్ ఎక్స్ని మనం 1/2గా రాసుకోవచ్చు. సో యాజ్ పర్ రూట్ ఎక్స్ని ఏమని రాసుకోవచ్చు 1/2. రూట్ని మనం 1/2గా రాసుకుంటున్నాం. సో నా మనకి ఫార్ములా ఏముంది log x power of m is equal to m log of x. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ వాల్యూని ఇప్పుడు మనం రాసుకుంటున్నాం. సో హాఫ్ m అంటే పవర్ కదా ఇక్కడ ఈ m వాల్యూ ముందు రాసుకుంటున్నాం. హాఫ్ log of x in power of x which is equal to 1/2 log x power of x అంటే ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మనకి ఇక్కడ పవర్ ఆఫ్ ఎక్స్లో ఉన్న దాన్ని ఏమని రాసుకోవచ్చు log of a power of a is equal to 1. So hence we are writing as 1. So half into 1 is nothing but half. So hope you guys can understand. Thank you.